హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అవి చూసే ముందు మన ఇండియాలో బైక్ ట్యాక్సీ రైడ్ చేసేవారికి ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ యాప్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా పర్ కిలోమీటర్కి 7 to 8 రూపీస్ ఇస్తుంటే షాడోఫాక్స్ అనే యాప్ మాత్రం పర్ కిలోమీటర్కి 10 రూపీస్ అంతకంటే ఎక్కువ ఇస్తుంది అని అందరూ అంటూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజం? ఈ షాడోఫాక్స్ యాప్లో బైక్ ట్యాక్సీ ఆర్డర్స్ అన్నీ ఊబర్ యాప్ నుండి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక కస్టమర్ తన రైడ్ ఊబర్ యాప్ నుండి ఆర్డర్ చేస్తే ఆ రైడ్ ఊబర్ డ్రైవర్కి చూపిస్తుంది, అలాగే షాడోఫాక్స్ రైడర్కి చూపిస్తుంది. దానికి రీజన్ వీళ్ళు ఊబర్తో టైఅప్ అయ్యారు. అయినా కూడా వీళ్ళు ఊబర్ కంటే ఎక్కువ అమౌంట్ రైడర్స్కి ఎలా ఇస్తున్నారు? దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? వాళ్ళు మన ప్రాఫిట్లో కట్ చేసుకునే ఛార్జెస్ ఎలా ఉంటాయి? అలాగే ఇన్సెంటివ్స్ అండ్ ఆఫర్స్ పర్ కిలోమీటర్కి నిజంగా 10 రూపీస్ ఇస్తుందా? ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ హెల్ప్ సెంటర్ ఎంత ఫాస్ట్గా రైడర్స్కి రెస్పాన్స్ అవుతుంది అండ్ ఎంత ఫాస్ట్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది? ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా విత్ ప్రూఫ్స్తో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఊబర్ బెటరా లేక షాడోఫాక్స్ బెటరా అని ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ వీడియోలో ఊబర్ నుండి ఒక అప్డేట్ ఉంది, అలాగే షాడోఫాక్స్ నుండి ఒక అప్డేట్ ఉంది. రీసెంట్గా ఊబర్ అయితే ఒక రైడ్ కార్ రిలీజ్ చేసింది. ఇక్కడ మనకి మినిమం పర్ రైడ్కి 34 రూపీస్ అని చూపిస్తుంది. అంటే డ్రాప్ డిస్టెన్స్ 3 కిలోమీటర్స్ ఉన్నా, 2 కిలోమీటర్స్ ఉన్నా, ఈవెన్ బిలో 1 కిలోమీటర్ ఉన్న మినిమం అమౌంట్ మాత్రం 34 రూపీస్ అని చెప్తున్నారు. ఇక్కడ 0 to 8 కిలోమీటర్స్కి పర్ కిలోమీటర్ 10 రూపీ 50 పైసా అని చెప్తున్నారు. అండ్ అబోవ్ 8 కిలోమీటర్కి కూడా అదే 10 రూపీస్ 50 పైసా ఇస్తున్నారు. ఇంతకుముందు లాంగ్ రైడ్ ఒక అమౌంట్ ఉండేది అండ్ షార్ట్ రైడ్స్కి ఇంకో అమౌంట్ ఉండేది. బట్ ఇప్పుడు రెండు సేమ్ ప్రైస్ అయితే చేసేసారు. ఇక్కడ 0 కమిషన్ అండ్ 0 ట్యాక్స్ అని ఉంది. అండ్ ఇన్సెంటివ్లో డైలీ ఇన్సెంటివ్స్ అండ్ వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకా 24/7 హెల్ప్ లైన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ అప్డేట్ Feb 20 అరౌండ్ ఈవినింగ్ 4:20 PM రిలీజ్ చేశాను. నేను 21st ట్రై చేశాను, బట్ పర్ కిలోమీటర్కి 10 రూపీస్ అయితే నాకు చూపించలేదు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి షాడోఫాక్స్ నుంచి. షాడోఫాక్స్లో ఇంతకుముందు వీక్లీ వన్స్ పర్ రైడ్ 70 రూపీస్ అని ఒక ఆఫర్ ఉండేది. ఎవ్రీ థర్స్డే ఎన్ని రైడ్స్ చేసినా డిస్టెన్స్ ఎంత తక్కువ ఉన్నా పర్ రైడ్కి 70 రూపీస్ ఇచ్చేవారు. బట్ అది ఇప్పుడు లేదు. ఇప్పుడైతే వీళ్ళు కొత్తగా ఇన్సెంటివ్ కార్డ్ అయితే తీసుకొచ్చారు. దానికి మెయిన్ రీజన్ వీళ్ళు 70 రూపీస్ ఆఫర్ అయితే పెట్టారు, బట్ రైడర్స్కి రైడ్స్ మాత్రం సరిగా ఇచ్చేవారు కాదు. అంటే డ్రైవర్ యాప్లో రైడ్స్ పడతాయి కదా, అవి వాళ్ళకి కంటిన్యూగా రాకపోవడం, వచ్చే ఆర్డర్స్ కూడా ఆఫర్ ఉన్న రోజు లాంగ్ ఆర్డర్స్ ఇవ్వడం. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం అయితే అది ఇప్పటికీ ఎవ్రీడే అందరూ ఫేస్ చేసేది, వచ్చిన ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన ఆ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. సేమ్ ఆర్డర్ రిపీటెడ్గా వస్తుంది, బట్ యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అవ్వదు. ఇదొక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు షాడోఫాక్స్కి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రైడర్స్ చాలా ఫేస్ చేశారు. వీళ్ళు ఎలా చేశారంటే ఫైనల్గా రైడర్సే మాకు ఆఫర్స్ వద్దు, రైడ్స్ పడితే చాలు అని వాళ్ళ అఫీషియల్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలో రిక్వెస్ట్ చేసుకునే స్టేజ్ వరకు తీసుకొచ్చారు. సో ఇప్పుడు కొత్తగా ఇన్సెంటివ్ కార్డ్ అయితే చూద్దాం. బైక్ ట్యాక్సీలో డైలీ ఎక్స్ట్రా సర్జ్ అనేది ఉంటుంది. ఇది ఎవ్రీడే కామన్గా ఉండే ఎక్స్ట్రా అమౌంట్. మార్నింగ్ 7 to 12 అండ్ ఈవినింగ్ 4 to 7 పర్ రైడ్కి 10 రూపీస్ ఇస్తారు. అలానే 12 to 4, 7 to 10 పర్ రైడ్కి 7 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన ఇన్సెంటివ్స్కి మాత్రం మినిమం 3 to 5 రైడ్స్ నుండి స్టార్ట్ ఉంది. 21 రూపీస్ నుండి 245 రూపీస్ వరకు ఇన్సెంటివ్ కార్డ్ అయితే ప్లాన్ చేశారు. ఇది కూడా మీరు మార్నింగ్ 7 to నైట్ 10 లోపు కొట్టే రైడ్స్కి మాత్రమే వర్తిస్తాయి. అండ్ ప్రజెంట్ Feb 21 నుండి 28 వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఊబర్ బెటరా ఆర్ షాడోఫాక్స్ బెటరా అని తెలుసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ అండ్ రైడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీకు తెలిసిన రైడర్కి ఈ వీడియో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లం మీలో ఎంతమంది ఫేస్ చేస్తున్నారో కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్.